మరియు దివ్యాంగుల సామాజిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక ప్రతిభావంతుల మహిళా ఉద్యోగ ఉపాధ్యాయుల సన్మానోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా సోదరిమణులకు, అదేవిధంగా మా ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా ఈ పాఠశాలకు సంబంధించి స్టాఫ్ ఎవరైతే విచ్చేశారో వారందరికీ, విద్యార్థులకు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా ఫౌండేషన్ సభ్యులు, ఉపాధ్యాయులు, కవయిత్రి ఉదయశ్రీ ప్రభాకర్ గారు, అదేవిధంగా కోరగానే వారి యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి వచ్చినటువంటి జిల్లా DWO ఆఫీసర్, దివ్యాంగుల సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా డైరెక్టర్ గౌరవనీయులు సబిత గారికి, అదేవిధంగా మాకెప్పుడు వీళ్ళంతా అందుబాటులో ఉంటారు, సబిత మేడం అయినా మిగతా వారంతా, మరి మరో ఆడబిడ్డ మాజీ కార్పొరేటర్, మాకు మా ఫౌండేషన్కు అన్ని విధాలుగా సహకారం ఇస్తున్నటువంటి మాధవక్క, అదేవిధంగా ఈ మధ్యనే అందరి టీవీ, మహిళా టీవీ తెలంగాణ కోఆర్డినేటర్గా కాకుండా ఫౌండేషన్ ద్వారా ఇంకా వివిధ అనేక సంస్థల ద్వారా సేవా కార్యక్రమం కొనసాగిస్తున్నటువంటి మా వనపర్తి పద్మక్క, ముఖ్యంగా ఈ యొక్క ఫౌండేషన్ గత 8 సంవత్సరాలుగా కొనసాగుతున్నదంటే మాకు బ్యాక్ బోన్గా నిలుస్తూ ఇప్పటికీ మమ్మల్ని నడిపిస్తూ ఈ సంస్థకు వెనుదంగా నిలుస్తున్నటువంటి గౌరవనీయులు మా ఫౌండేషన్ గౌరవ సలహాదారు గురజాడ తిరుపతి రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎందుకంటే ఇక్కడ చాలా మంది మా ఫౌండేషన్ మెంబర్స్ కూడా వచ్చారు, నేను వారి సందర్భంలో తప్పకుండా ఇప్పుడు నేను పరిచయం చేస్తాను. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రుడు నరేష్ సంతు వెల్కమ్. సో అందరికీ స్వాగతం తెలియజేస్తూ, ఈ సంస్థకు సంబంధించి ఒక 2-3 విషయాలు, అసలు ఈ సంస్థను ఎందుకు మేము ప్రారంభించుకున్నాం, దీని లక్ష్యాలు ఏంటి అనే విషయాన్ని చెప్పి తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాం. మిత్రులారా, దాదాపుగా ఈ విద్యా ఫౌండేషన్ గత 8 సంవత్సరాలుగా అనాథ విద్యార్థులకు, దివ్యాంగ విద్యార్థులకు వారి చదువుదలలో తోడ్పడాలి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్. ఆ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్లో భాగంగా మా విద్యా ఫౌండేషన్ అనేది స్థాపించడం జరిగింది, హెల్పింగ్ ఫర్ డిసేబుల్డ్ అండ్ ఆర్ఫన్ చైల్డ్ ఎడ్యుకేషన్. ఎందుకంటే సమాజంలో అన్ని రంగాల వారు ఎలాగైతే విద్యను సక్రమంగా పొందుతున్నారు, అటువంటి విద్యను ఈ సమాజంలోని దివ్యాంగులు, అనాథ విద్యార్థులు కూడా పొందాలంటే వారు అట్టడుగు వర్గాల్లో ఉన్నవారు, అనాథలు అంటే వారికి చేయూతనిచ్చేవారు ఉండరు, దివ్యాంగులు అంటే వారిని ప్రోత్సహించేవారు ఉండరు. సో అటువంటి వారికి ఒక సహాయం అందించాలి, విలువలతో కూడిన విద్యను అందించాలనే ఒక ఆలోచనలో భాగంగా ఈ విద్యా ఫౌండేషన్ అనేది 2014 ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున ఈ యొక్క విద్యా ఫౌండేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. విద్య ద్వారానే సమానత్వం సాధించబడుతుందనే అంబేద్కర్ ఆశయానికి అనుగుణంగా ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే మదర్ తెరీసా భావానికి అనుగుణంగా మా విద్యా ఫౌండేషన్ అనేది ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా 2014 అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమం సమయంలో మా మిత్రులతో కలిసి ఉద్యమంలో పాల్గొంటున్న సందర్భంలో నేను అనేక మంది దివ్యాంగ మిత్రులను, విద్యార్థులను కలుసుకోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో దివ్యాంగుల పాత్ర కూడా చాలా కీలకమైనది. ఒకవైపు తెలంగాణ కోసం నేను రచనను కొనసాగిస్తున్న సందర్భంలోనే
దివ్యాంగులు వారందరిని చూసిన తర్వాత వారి కోసము ఏదైనా చేయాలనే ఒక ఆలోచన నాలో అప్పుడు కలిగింది. నేను కవిగా రచనలు చేస్తున్నాను, పుస్తకాలు రాస్తున్నాను, కానీ నా రచనలు ఈ సమాజంలోని వ్యక్తులకు ఏ విధంగా ఫలాలు అందిస్తున్నాయో లేదో ఒక తెలియని సందర్భంలోంచి ప్రత్యక్షంగా కనీస బాధ్యతగా ఒక సంస్థ ద్వారా నాలాంటి దివ్యాంగులకు, నిరుపేదలకు, అనాథ విద్యార్థులకు ఒక సహాయ కార్యక్రమాన్ని అందించే ఒక సంస్థ ఏర్పాటు చేయాలని అప్పుడు 2014లో ఈ యొక్క సంస్థ గురించి ఆలోచించడం మొదలుపెట్టిన సందర్భం. మిత్రుడు జితేంద్ర గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. కూర్చోండి. సో ఆ సందర్భంలోంచి అప్పటికే మాకు పరిచయమైనటువంటి గురజాల తిరుపతి రెడ్డి గారి సపోర్ట్ తోటి ముందుగా ఎవరైతే నా క్లాస్మేట్స్ ఉన్నారో ఎస్ఎస్సి క్లాస్మేట్, ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్, డిగ్రీ క్లాస్మేట్స్ వాళ్ళందరినీ నేను జత చేసి ఒక దగ్గర జత చేసి సో ఇట్లా నేను అనుకుంటున్నాను, ఇటువంటి వారి కోసం ఒక ఫౌండేషన్ మనం స్థాపిద్దామనే ఒక ఆలోచనతో వాళ్ళందరినీ కూడగట్టుకొని ముందుగా ఈ ఫౌండేషన్ అనేది దివ్యాంగుల హాస్టల్లో 2014లో ప్రారంభించడం జరిగింది. అలా ప్రారంభించబడిన ఈ విద్యా ఫౌండేషన్ నాకున్న అంటే నేను ఆల్రెడీ కవిత్వం రాస్తున్నా, ఉద్యమంలో చేస్తున్నా. సో ఎవరైతే కవిత్వం రాస్తున్నారో చాలా మంది ఈ కవయిత్రులు, అదేవిధంగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు కాబట్టి నా ఉపాధ్యాయ మిత్రులు, ఇతర ఉద్యమ మిత్రులు వీళ్ళందరూ మేము చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఎప్పటికప్పటికి వారు ఫాలో అవుతూ ఎప్పటికప్పటికి మెల్లగా ఈ ఫౌండేషన్ లో వారు కూడా జాయిన్ కావడం జరిగింది. సో ఇలా 10 మందితోటి స్టార్ట్ అయిన ఒక విద్యా ఫౌండేషన్ ఇవాళ దాదాపుగా 30 నుంచి 40 మంది ఫౌండేషన్ సభ్యులుగా ఉంటూ వారి యొక్క సపోర్ట్ తోటి గత 8 సంవత్సరాలుగా త్వరలో ఏప్రిల్ 4న 8th యానివర్సరీ కూడా మేము విద్యా ఫౌండేషన్ ద్వారా 8th యానివర్సరీ కూడా చేయబోతున్నాం. అంటే గత 8 సంవత్సరాలుగా అనాథ విద్యార్థులకు, దివ్యాంగులకు అనేక సేవా కార్యక్రమాలు అందివ్వడం జరుగుతుంది. ఈ కాలంలో చాలా మంది మాకు వెన్నుదన్నుగా నిలిచారు. ముఖ్యంగా కవులు, రచయిత్రులు, ఉపాధ్యాయులు వాళ్ళందరూ మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. కేవలం విద్యార్థులేగా కాకుండా అనేక సందర్భాలలో కోవిడ్ టైంలో కానివ్వండి, కేరళ సందర్భంలో కానివ్వండి, మిగతా సమాజంలో సంబంధించి ఎటువంటి వాతావరణంలో అంటే ఎటువంటి అవసరాలు ఏమున్నాయో ఆ అవసరాలు తీర్చే క్రమంలో కూడా మా విద్యా ఫౌండేషన్ ఇప్పటి వరకు కూడా అవిరాళంగా కృషి చేస్తున్నారు. దీని వెనుక ముఖ్యంగా మా ఫౌండేషన్ సభ్యులు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ప్రతి సందర్భంలో నేను ఒకటే చెప్తుంటాను, ఇవాళ ఏ మీటింగ్ లో చూసినా కూడా మా ఫౌండేషన్ సంబంధించి బిల్లా మహేందర్ అవుపిస్తుండొచ్చు, కానీ మొత్తానికి నన్ను నడిపించేది మాత్రం మా ఫౌండేషన్ సభ్యులు మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఈ సందర్భంగా వారందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక 2 నిమిషాలు నేను ఎక్కువ సమయం తీసుకొని ఇదే సందర్భంలో ఒక్కసారి మన ఫౌండేషన్ సభ్యులను నేను పరిచయం చేస్తాను. దయచేసి పేరు పిలవగానే ఒక్కసారి లేచి పరిచయం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుగా మొట్టమొదటిసారిగా మా భవానీ స్వీట్ హౌస్ మా అత్తమ్మ ఉమారాణి. ఎందుకంటే నేను అంటే పేరు మర్చిపోవడానికి కారణం ఏంటంటే నేను ఎప్పటికీ పేర్లు పెట్టిరుగా అత్తమ్మ, అక్క లేదా చెల్ల ఇట్లా పిలుస్తున్నా నాకు అదే పోతుంది. అందుకనే ఫస్ట్ అత్తమ్మ అన్న మా ఉమారాణి అత్తమ్మ. అంటే అత్తమ్మ అంటే నాకు పిల్లనిచ్చిన అత్తమ్మ కాదు, నేను అంటే మాకు ఎదురెదురుగా కిరాయి తీసుకోవడం వల్ల మా సంబంధాలు అత్త అంటే మేము బయట వ్యక్తులుగా కూడా మేము చెల్లమేమా ఎవరైనా చూస్తే అత్తాలు లాగా అనుకుంటారు. అక్కడ మా మామయ్య కూడా మా అంకులు కూడా ఉంటారు, మనవాడు పుట్టారు. ఈ సందర్భంగా వారు కూడా మనమని ఎత్తుకొని కూడా ఈ సందర్భంగా వచ్చారు. అంటే మా అనుబంధాలు, ఆత్మీయతకు ఇది ఒక చక్కటి ఉదాహరణ. చిన్న పిల్లవాడిని తీసుకుని ఈరోజు ఫ్యామిలీ మా సంతో వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ లో పనిచేస్తుండ్రు రావడం అనేది చాలా అంటే ఒక ఆత్మీయతో కూడిన
వాతావరణం మా ఫౌండేషన్ లో ఉంటుంది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మా కిట్టు కృష్ణవేణి, సొన్నాయిల కృష్ణవేణి తెలంగాణ టైగర్ కవిత్వం రాస్తుంది తనకు. అదేవిధంగా ముప్పాల కర్ణశ్రీ, తను కూడా కవయిత్రి, మీ పర్సన్ అవుతారు, అందరు కవయిత్రులు ఉపాధ్యాయులు. తండ్రి టీచర్ కృష్ణవేణి, తను రైటర్ ముప్పాల కర్ణశ్రీ. స్వాతి మా అత్తమ్మ బిడ్డ, తను కూడా హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది. అదేవిధంగా వక్ల వాసు గారు పాలగుంటూరు టీచర్, కవయిత్రి. వీళ్ళంతా ఫౌండేషన్ మెంబర్. అదేవిధంగా మా ఆవిడ సగబాగు లేచి నిలబడమ్మ, సిగ్గుపడుతుంది, బాగా సిగ్గుస్తుంది, బిల్లా సరిత. అదేవిధంగా వాళ్ళ అక్కగారు ఫౌండేషన్ సభ్యులు రాధిక గారు. అదేవిధంగా భవానీ శ్రీరోజ్, మన రాపాక సోమయ్య గారు, సంతు గారు. ముఖ్యంగా ఇక్కడ కార్తీక్ ఎక్కడ ఉన్నాడు, కార్తీక్ తమ్ముడు కార్తీక్, దాసరి శ్రీధర్. అదేవిధంగా బయట మిత్రులు చాలా మంది ఫౌండేషన్ మెంబర్స్ బయట కూర్చున్నారు. మేకిరి దామోదర్ గారు, ఇంకా ఎవరైనా అంటే నాకు కనబడే ముఖ్యంగా చెప్పాను నేను, గౌరవనీయులు మా గౌరవ సలహాదారులు గురిజాల తిరుపతి రెడ్డి గారు. ఇంకా చాలా మంది, అంటే ఇప్పుడు మనకు ఒక 10-15 మంది అటెండెన్స్ కావచ్చు, ఇంకా 10-15 మంది మనకు, ఎందుకంటే అందరూ అందుబాటులో మనకు అవైలబుల్ ఉన్నారు కాబట్టి. సో వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకు ఈ ప్రోగ్రాం మేము పెట్టుకున్నాము, ప్రత్యేకంగా మహిళా దినోత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఎవరికి వాళ్ళే సన్మానాలు మహిళలు చేసుకుంటారు. కానీ నాకు వచ్చిన ఆలోచన ప్రకారము మహిళలు అన్ని రంగాలలో పట్టు సాధిస్తున్నారు, నిజమే. అన్ని వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని అనేక రంగాల్లో ఇవాటి మహిళలు ముందుకు వెళ్తున్న క్రమం. అదే క్రమంలో ఇవాళ దివ్యాంగులకు సంబంధించిన మహిళలు, నేను దివ్యాంగులు అనడం లేదు, అందుకే నేను ఇక్కడ ప్రత్యేక ప్రతిభావంత మహిళలు అన్నాను. వాళ్ళంతా స్పెషల్లీ టాలెంటెడ్ టీచర్స్. మిగతా మహిళలకు ధీటుగా, వారితో సమానంగా అవసరమైన సందర్భంలో వారికి భిన్నంగా కూడా వారి యొక్క వైకల్యాన్ని జయించి ఈరోజు వారు కూడా అనేక రంగాల్లో ప్రగతి సాధిస్తున్నారు. ఒకవైపు తల్లిగా, అక్కగా, చెల్లిగా, భార్యగా అనేక బాధ్యతలను కుటుంబ పరంగా విజయవంతంగా చేపడుతూనే, అవయవాలు సక్రమంగా పనిచేయనప్పటికీ కూడా కుటుంబ బాధ్యతలు సక్రమంగా, ప్లీజ్ ఎవరైనా నా ఫోన్ వచ్చి అడ్రస్ చేపడుతూనే, మరొక వైపు ఉద్యోగ బాధ్యత